హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాకు చాలామంది శత్రువులు ఉన్నారు, మా మీద ఆళ్ళు ఏళ్ళు అందరూ పడి వేసేస్తూ ఉంటారు, అది ఇది అని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఇంకొకళ్ళు శత్రువులు కాదు. వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి ప్రధానమైనటువంటి శత్రువు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన్ని రీప్లేస్ చేసేటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా, వైఎస్ఆర్సీపీకి శత్రువుగా నాకు తెలిసి ఈ దేశంలో ఎవడూ లేడండి. ఎందుకంటే ఆయనే శత్రువు, ఆయన పార్టీకి ఆయనే ప్రధాన శత్రువు అని చెప్పాలి. ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా ఇంత అబాసు పాలవటం, సోషల్ మీడియాలో చూస్తే ఏమైనా ట్రోల్ అవుతున్నారా, ఏమైనా మీమ్స్ అవుతున్నారు. అసలు మీమ్స్కి గాడని చెప్పి బ్రహ్మానందం గారిను ఇంకొకరి గురించో కామెడీకి గొప్ప అని చెప్పుకుంటాం, కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మించినటువంటి ఆ కామెడీ ట్రాకింగ్కి, ఆ కామెడీ డైలాగ్స్కి, ఆ స్క్రిప్ట్ రాసిచ్చేటువంటి వ్యక్తులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆయనకి ఎవరు అడ్డు రారు, ఆయనకి ఎవరు పోటీ లేరు. అలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే అంతకు మించి లేదంతే. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకండి, ముందు ఆయన కంట్రోల్ చేయండి చాలు. ఆయన నోటికి, లేదంటే ఆయన ఇచ్చేటువంటి వెనకాల స్క్రిప్ట్ రైటర్లకి చాలా బేభత్సమైనటువంటి ఫ్యాన్స్ వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే అసలు 3 రోజులైంది ప్రెస్ మీట్ పెట్టి, 3 రోజుల పాటు 24 గంటలు ఏదో అంటారు చూసారా, అసలు 100 days హౌస్ఫుల్ మొత్తం అంతా కూడా అసలు ఎరక్కుమ్మేస్తుందని సినిమాల గురించి చెప్పుకుంటాం. కానీ 3 రోజులైంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి. 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో అసలు ప్రతి ఒక్కళ్ళు అరే మావిగనంట, ఒక్కసారి మళ్ళీ చూద్దాం బా చూసి నవ్వి పొట్ట పగిలిపోద్దేమో అనుకునేటువంటి కంటెంట్ ఇచ్చాడు ఆయన. దేశం మొత్తానికి అసలు రాజధాని అనేది ఒకటి ఉంటే చాలు, అసలు రాష్ట్రానికే రాజధాని అవసరం లేదంటారు. మరి అలాంటప్పుడు 3 ముక్కలు ఆట ఎందుకు ఆడారు? సరే పని ఇప్పుడు ఏదో మావిగన్ అంటున్నారు, మరి ఇదెందుకు పెట్టారు? మరి మావిగన్ అంటే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి అమరావతిలో కట్టడానికైతే 2 లక్షల కోట్లు అవుతాయి, మరి ఇటుపక్క ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు ఈ పక్కన పెడితే, విజయవాడ పెడితే మరి డబ్బులు కట్టవ్వా, అంత అవ్వా? అక్కడ అమరావతి రాజధాని నచ్చలేదు, పని ఇటుపక్క రాజధాని అయితే మరి ఫ్రీగా అయిపోద్దా? ఆ గాల్లో ఇలా అనేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనగానే మొత్తం అంత బిల్డింగ్లు కానీ ఇంకొకటి కానీ అనాలి, అన్నీ అయిపోతాయి, పావలతో 10 రూపాయలతో అయిపోయేటువంటి పరిస్థితేనా? అసలు ఎందుకు ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ కామెడీ ట్రాక్ రాసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి నిజంగా మామూలు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అంటారు చూసారా, నెక్స్ట్ లెవెల్ అండి కంటెంట్. ఆ కంటెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి లైను చూసి నవ్వుతూ చదువుతున్నప్పుడల్లా అసలు నిజంగా ఇది కనుక థియేటర్లో ఒక్కసారి ఆ ప్రెస్ మీట్ పెట్టుకోవాలి అనేటువంటి ఆతృత వచ్చేస్తుంది. అసలు కూర్చుని ఎవడో చూడ్డు, అసలు కింద పడి కొట్టుకోవటమే ఉంటుంది. అసలు అలాంటి టైమింగ్ ఇచ్చాడు. అసలు నెక్స్ట్ లెవెల్. ఎప్పుడో జంజాల గారు, లేదంటే ఈవీవి గారు, లేదంటే అనిల్ రావుపూడి గారు లాంటి నిన్నటి వ్యక్తులు అనుకున్నాం, కానీ ఆ కంటెంట్ రాసి ఇచ్చేటువంటి వ్యక్తికి మాత్రం బేభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారి బయట పెట్టండి అసలు ఆ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరో, ఇలా రాయమని, ఇలా చెప్పేమని. అసలు ఆ సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తేనే అర్థమైపోద్ది అతనికి ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారో. ఒకసారి ఒక సినిమా తీయండి అయ్యా, ఒక మంచి కామెడీ ట్రైక్ మీద ఉన్నటువంటి ఒక మంచి కంటెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు బయట వాళ్ళతో కూడా చేయండి అయ్యా అనేటువంటి ఆలోచన రాకపోతే చూడండి, డెఫినెట్గా ఉంటుంది. ఇంకా శత్రువుల గురించి అంటారా, ఎవరు అవసరం లేదు. వైఎస్ఆర్సీపీని ఎవ్వడూ నాశనం చేయవసరంలా, ఎవరు వైఎస్ఆర్సీపీని టచ్ కూడా చేయవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే నేనైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి మాత్రం చెప్తా, మీరు అసలు ఆయన గురించి వదిలేండి, అసలు మీకు ఆయన అసలు దేనికి లేదు. మొన్న ప్రెస్ మీట్తో క్లియర్ కట్గా అర్థమైపోయింది, ఆయన ఎవ్వరికి శత్రువు కాదు, ఆయన పార్టీకి ఆయనే శత్రువు. ఆయన పార్టీని నాశనం చేయటం కోసమే ఆయన ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయన పార్టీలో ఉంది. ఎవరూ కూడా ఆయన్ని ఏమీ చేయవసరంలా, ఆయన గురించి పట్టించుకోవసరంలా, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరంలా. ఆయనే భూస్థాపితం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక మాట మీరు బలంగా అన్నారు, కానీ ఏదో అదాపాతాలని తొక్కేస్తానని, మీరేం చేయవసరం లేదండి. తొక్కేసుకుంటున్నాడు ఆయనే. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి
తొక్కుకుని ఆయనకి ఆయన అదా పాతాళానికి కాదు, ఇంకా కింద ఉండేటువంటి అనేక పాతాళ లోకాలకి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇంక మనం ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా చూసుకుంటూ నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తే చాలు.